అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కలిసికట్టుగా ఉండాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి, కోరుకుందాం. కోరుకుంటేనే మన రాబోయే తరాలకు మన ఆదర్శంగా నిలబడతాం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ నా ఎలక్షనే కావచ్చు, కానీ అత్యంత క్లిష్టమైనవి, కీలకమైనవి. మనము ఈ సమాజంలో ఉన్నప్పుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బ్రతకాలని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది. ఒక లౌకిక వాదంతో ఉండాలని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది. అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి మన రాజ్యాంగం చెప్పింది. ఇలాంటి ఏమీ రావద్దు, ఒక మతం గురించి ఒక దేశంలో ఉన్న ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పి ఆ రోజు 75 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆయన ముందు చూపుతో ఇవన్నీ చేశారు. సో అంత ముందు చూపున్న అంత పెద్ద మనిషి అంబేద్కర్ గారిని ఇన్నిసార్లు మనం గుర్తుంచుకుంటామంటే అది ఒకటే కారణం. ఇక మీ అందరి గురించి, నేను కూడా చిన్నప్పుడు ఒక కాన్వెంట్ స్కూల్లో చదివాను. నాకు కూడా తెలుసు, మేము రెగ్యులర్గా చర్చిలకు పోయేవాళ్ళను. మా ప్రిన్సిపల్ అంటే కాన్వెంట్ స్కూల్ కాబట్టి దట్ వాజ్ వెరీ కామన్ ఇన్ అవర్ స్కూలింగ్ డేస్. వీ యూస్ టు గో, వీ యూస్ టు మింగిల్ విత్ ఎవ్రీ వన్. ద వే వీ యూస్ టు సెలబ్రేట్ క్రిస్మస్ వాజ్ విత్ ద సేమ్ ఫీవర్ వాట్ వీ యూస్ టు సెలబ్రేట్ ద అదర్ ఫెస్టివల్స్. సో అట్లా ఒక కాన్వెంట్ స్కూల్లో పెరిగి చదువుకొని అక్కడికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఎన్ని రకరకాలుగా చూస్తున్నాం ఏమేమవుతుందో. మీ అందరికీ గుర్తుందో లేదో, కరుణామయుడు అని ఒక సినిమా వచ్చింది 77లో. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు, 59 సంవత్సరాలు. అప్పుడు నాకు 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడు కరుణామయుడు అని చెప్పి తెలుగులో ఒక మూవీ వచ్చింది. పెద్దలు వేదిక మీద ఎంతమంది చూశారు. ఆ కరుణామయుడు అన్న సినిమా వచ్చినప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కరు మినిమం 4-5 సార్లు చూసి ఉంటారు. ఆ రోజు యేసు ప్రభును శిల మీద ఎక్కించి ఊరూరు తిప్పుతుంటే తన పడ్డ బాధలు నాకు చాలా మంచిగా గుర్తుంది. తను ఆ రోజు అంత బాధపడుతూ జనాలందరూ ఏడుస్తూ జీసస్ గారి గురించి మాట్లాడుతుంటే తను ఒకటే మాట చెప్పేవాడు, నాకు ఇంకా గుర్తుంది. నా కోసం ఏడవకండి తల్లిదండ్రులు, అక్కా చెల్లెలు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని చెప్పారు. అది గొప్పతనం అంటే. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.